అనగనగా సముద్రం మధ్యలో ఒక దీవి. అందులో రకరకాల చేపలు ఉండేవి. అందులో ఒక చేప చాలా క్రూరమైన పెద్ద చేప. దాని పేరు గీర. అది అన్ని చేపలను తినేది. దాని ఎదురుగా ఏ చేపలు తిరిగేవి కావు. చాలా భయపడేవి. దాని వెనక ఏ చేప తిరిగినా దాని తోకతో కొట్టేది. మరి ఒక చేప పేరు బాబి. అది చాలా చురుకైనది, చాలా మంచిది. అన్ని చేపలను తన మిత్రుల్లాగా చూసేది. అది దీవిలో అన్ని చేపల కంటే చాలా బాగా వేగంగా ఈత కొట్టేది. అందువల్ల ఆ చేపను అన్ని చేపలు మెచ్చుకునేవి. దీవిలో ఒక దుష్ట చేప కూడా ఉండేది. అది చాలా పెద్దది, చాలా బలంగా ఉండేది. అది ఎల్లప్పుడూ దీవిలో ఏ చేపలను తిందామా, ఎవరితో గొడవ పడదామా అని ఆలోచించేది. బాబీ చేప రోజూ సముద్రంలోని దీవి చేపలతో ఆడుకునేది. గీరా చేప అక్కడికి వచ్చి, రేపు నీవు నాకు భోజనంగా మారాలి అని గర్జించి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది. బాబీ చేప చాలా భయపడిపోయింది. అది చిన్న చేప అవ్వడం వల్ల దానిని ఎదిరించలేకపోయింది. తన మిత్రుల చేపల దగ్గరకు వెళ్ళి గీరే చేప తనను తినాలని నన్ను బెదిరించి వెళ్ళిపోయింది. మిగతా చేపలు ఆ మాట వినగానే చాలా బాధపడ్డాయి. చేపలు అన్నీ చెప్పగానే అస్సలు ఊరుకోలేదు. గీరా చేప ఆట కట్టించి దానిని తెలిసి వచ్చేటట్టు బుద్ధి చెప్పాలని మిత్రులందరూ అనుకుంటారు. సరేనని బాబీ చేప, మీరు చెప్పినట్టే చేస్తా. సరే అయితే రేపు నిన్ను తినడానికి వచ్చినప్పుడు నీవు ఆ రాక్షసి గీరా చేపను అలసిపోయేటట్టు ఈత కొట్టించు. నీవు చాలా బాగా ఈత కొడతావుగా. ఆ గీరా చేప అలసిపోయినప్పుడు అందరం కలిసి దాని మీద దాడి చేద్దాం అని చెప్పి వెళ్ళిపోయాయి. తెల్లవారింది. ఆ గీరా చేప బాబీని భుజించడానికి వచ్చింది. అప్పుడు బాబీ అంటుంది, నాది ఒక చిన్న కోరిక. ఈ దీవి అంటే నాకు చాలా ఇష్టం. అందువల్ల ఈ దీవి చుట్టూ ఒకసారి ఈత కొడతాను అంటుంది. గీరా చేప సరే అంటుంది. మనసులో ఈ చేపను తినేస్తే మిగతా చేపలు నేను చెప్పినట్టు వింటాయి. పార్ట్ 2 చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.